Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సిపి సుమతి తెగింపుకు అందరూ మెచ్చుకుంటున్నారు. అర్ధరాత్రి తెగించారు మల్కాజ్గిరి సిపి సుమతి. రోడ్ల మీద మహిళలకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు ఎలాంటి అవమానాలు, ఎలాంటి పరిస్థితులకు ప్రిపేర్ అయ్యి వెళ్లాల్సి వస్తుందో ఇలాంటి అంశాలను చాలా పర్సనల్గా తీసుకున్నారు సిపి సుమతి. స్వయంగా తానే రోడ్ల మీదకి వెళ్లారు. నగరంలోని రోడ్ల మీద ఆకతాయిల కోసం ఒక స్పెషల్ ఆపరేషన్ చేపట్టారామ. మఫ్తీలో వెళ్లి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు సిపి సుమతి. అర్ధరాత్రి రోడ్డు మీద నిల్చున్నారు ఒక ఐపీఎస్ అధికారి. ఇక సుమతిని చుట్టుముట్టారు పోకిరీలు. వస్తావా, రేట్ ఎంత అంటూ వేధింపులకు దిగారు. సిపి సుమతి అని గుర్తించగా వేధింపులకు దిగారు 40 మంది ఆకతాయిలు. ఇక వీరిని అరెస్టు చేయడం జరిగింది. ఈ పట్టుబడ్డ వారంతా విద్యార్థులు, ఉద్యోగులుగా గుర్తించారు. కొద్ది రోజుల క్రితం వరకు స్పెషల్ ప్రొటెక్షన్ కమాండర్గా వ్యవహరించారు సుమతి. ఇక మావోయిస్టు ముఖ్య నేతల లొంగుబాటులోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం మావోల హిట్ లిస్టులో సిపి సుమతి ఉన్నారు. ఇక మల్కాజ్గిరి సిపి సుమతి వాస్తవ పరిస్థితులు ఎలా ఉంటున్నాయని తానే గ్రౌండ్లోకి దిగి ఒక ఆపరేషన్ చేపట్టి తెలుసుకొని వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక ఈ ఆపరేషన్కి చాలా మంది కూడా అప్రిసియేషన్ ఇస్తూ ఉన్నారు. ఇక మీరేమంటారు మల్కాజ్గిరి అంటే ఒక ఐపీఎస్ అధికారి సిపి సుమతి స్వయంగా కూడా తానే నడి రోడ్డు మీద నుంచొని ఒక ఆపరేషన్ చేపట్టారు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం లైవ్లో. ఎస్ సత్య, సిపి సుమతి చేసినటువంటి ఈ డేరింగ్ స్టెప్, అదేవిధంగా వాస్తవ పరిస్థితిని తెలుసుకోవటానికి ఆమె తీసుకున్నటువంటి చొరవ, ఈ చేపట్టినటువంటి ఆపరేషన్, దీని గురించిన డీటెయిల్స్ ఏంటి? మల్కాజ్గిరి సిపిగా ఉన్నటువంటి సుమతి చాలా డేరింగ్గా, ఎందుకంటే ఇక్కడ డేరింగ్ ఎందుకంటే ప్రధానంగా ఆమె మొన్నటి వరకు కూడా ఐజీగా పనిచేశారు, ఇంటెలిజెన్స్ ఐబీగా పనిచేశారు. మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆమె దగ్గర ఉంది. సో దాని తర్వాత అంతకుముందు మెదక్ ఏదైతే మెదక్కు సంబంధించినటువంటి ఎస్పీగా పనిచేశారు, చాలా కీలకంగా వ్యవహరించారు. ఆ మెదక్ డిస్టిక్లో కూడా సో మావోయిస్టుల పట్ల, మావోయిస్టులకు సంబంధించినటువంటి అంశాలలో కూడా కీలకంగా వ్యవహరించారు. అయితే మొన్న 2022లో కూడా ఆమె చేసినటువంటి మొత్తం కూడా ఈ ఏదైతే మహిళల పట్ల కావచ్చు, భద్రత పట్ల కావచ్చు, పోలీసుకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఆమెకు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ఆమెకు విశిష్ట మహిళా అవార్డు. ఒకసారి మనం దీనికి సంబంధించినటువంటి ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి సిపి సుమతి విజువల్స్ ఒకసారి మనం చూద్దాం. రైట్, ఇక అక్కడ నుంచింది సిపి సుమతి. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. ఒక మావోయిస్ట్ ఆపరేషన్లో చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి, మావోల హిట్ లిస్ట్లో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారిని సిపి సుమతి. కానీ ఈ విషయం తెలియనటువంటి ఆకతాయిలు చూస్తూ ఉన్నాం కదా, రోడ్ల మీద ఎన్ని బైకులు వచ్చి ఆమె తెల్ల డ్రెస్ వేసుకొని అక్కడ ఒక సాధారణ మహిళలాగా రోజు కూడా వెయిట్ చేసేటువంటి ఒక మహిళలాగా వెయిట్ చేసింది అంతే. సరే, అక్కడ ఆమెను అశ్లీలంగా డ్రెస్అప్ అవటం కానీ, లేకపోతే ఎక్కువ ఎక్స్పోజింగ్గా ఉన్నప్పుడు కానీ ఎక్కువ అటెన్షన్ వచ్చిందంటే అనుకోవచ్చు. ఆమె సాధారణంగా ఒక గృహిణిలాగా, ఒక సాధారణంగా అంటే మొత్తం కూడా తాను కప్పుకొని ఒక ఇండియన్ వేర్లోనే డ్రెస్అప్ అయింది. అయినప్పటికీ కూడా చాలామంది వచ్చి ఆమె దగ్గర ఆగి మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. సో మనం అంటే ఒక ఐపీఎస్ అధికారిని వేరే వ్యక్తులతో కూడా ఇటువంటి ఆపరేషన్ చేపట్టవచ్చు. కానీ ఆమె స్వయంగా కూడా రంగంలోకి దిగటంతో ఇప్పుడు ఆమెకి ఇంతటి గుర్తింపు కానీ, ఇంతటి అప్రిషియేషన్ కానీ దక్కుతూ ఉంది. ఎస్ సత్య, అన్నట్లు అంటే గతంలో కూడా ఈమె మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక అంశాల్లో చాలా కీలకంగా వ్యవహరించారు, ఐజీగా పనిచేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆ హిట్ లిస్ట్లో అనేది ఉంది. దాంతోపాటు మల్కాజ్గిరి ఏదైతే సిపిగా ఆ ఎంపిక అయ్యి కూడా 2 రోజులు మాత్రమే అవుతుంది. నేరుగా ఆమె గ్రౌండ్లోకి రావడం ప్రధానంగా ఇక్కడ ఎందుకు ఇంత సిచ్యువేషన్ అంటే ఎల్బీ నగర్, ఆ దిల్సుఖ్ నగర్ ఆ ఏరియా అంతా కూడా గతంలో మనం చూస్తే ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఏరియా అంతా కూడా ఏదైతే టెర్రరిస్టులు బాంబులు పెట్టే సిచ్యువేషన్ ఉంటుంది గతంలో, ఈ ఏరియా అంతా ఎప్పుడు రద్దీగా ఉంటుంది. మెట్రో స్టేషన్ దిగి కూడా మరి దొంగలు, జేబు దొంగలు కావచ్చు, ఇతరత్ర ఆకతాయిలు కావచ్చు, మొత్తం కూడా అక్కడ కొంత రద్దీగా, కొంత ఈ ఏదైతే క్రైమ్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున క్రైములు జరిగే అవకాశం ఉన్నటువంటి చోటు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆమె
ఆ దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్లో నిలబడి అంత డేర్గా, ఎందుకంటే ఆమెకు థ్రెట్ ఉందని కూడా ఆమెకు తెలుసు, ఎందుకంటే హిట్ లిస్ట్లో ఉంది ఆల్రెడీ, అంత డేర్గా వెళ్ళడం కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం విజువల్స్లో. ఖచ్చితంగా ఆమె రాత్రి 12 గంటల సమయానికి అక్కడ చేరుకుంది. అక్కడ చేరుకున్న తర్వాత దాదాపు 3.5 గంటల పాటు, అంటే 12 గంటల నుంచి 3.5 వరకు కూడా మొత్తం కూడా అక్కడే వేచి ఉంది. నార్మల్ ఒక డ్రెస్ వేసుకొని నార్మల్ సింపుల్గా నార్మల్ ఎవరైతే మహిళ అంటే బస్ స్టేషన్లో ఎలా నిలబడతారో అలాగే నిలబడి ఖచ్చితంగా అక్కడ అసలు ఏం జరుగుతుంది, మహిళలకు నిజంగా రాత్రి వేళల్లో భద్రత ఉందా లేదా అనే అంశం పైన డైరెక్ట్గా ఆమె రంగంలోకి దిగి ఈ ఆపరేషన్ అంతా చేసిన పరిస్థితి ఉంది. చాలా కీలక విషయాలు, చాలా విస్తుపోయే అంశాలు కూడా ఇక్కడ మరి వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అసలు బేసిక్గా ఏం జరుగుతుంది గ్రౌండ్లో అనేది అక్కడ ఆమెకు అర్థమైంది. అంటే ఆ బైక్ మీద వచ్చినటువంటి వాళ్ళు అడగడం, అంటే అడిగే తీరు కావచ్చు, ఈ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అక్కడ ఈ వేశ్యాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ తిరుగుతూ ఉంటారు. అదేవిధంగా కూడా అక్కడ మీ రేట్ ఎంత, మీరు ఎంతకు వస్తారు, ఇట్లాంటి పదజాలాలు వాడి కూడా మొత్తం కూడా ఆమెను దాదాపు 3.5 గంటల పాటు అక్కడ ఇంత హింస పెడుతున్నా కానీ ఆమెలో ఎక్కడ జనుకు కూడా లేదు, కొంత కూడా భయం కూడా లేదు. ఖచ్చితంగా 3.5 గంటల పాటు మరి అక్కడ ఆపరేషన్ చేశారు, అక్కడ సిచ్యువేషన్ తెలుసుకున్నారు. మహిళలకు నిజంగా భద్రత ఉందా అనే అంశం పైన కూడా పెద్ద ఎత్తున ఆమె మొత్తం అక్కడ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసుకున్నారు. దాని తర్వాత 3.5 తర్వాత ఒక బీట్ కానిస్టేబుల్ వచ్చారు, మేడంకు దగ్గరకు వచ్చి ఆమెకు సల్యూట్ చేశారు. దీంతో అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఆకతాయిలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అవాక్కైన పరిస్థితి ఉంది. దాని తర్వాత ఎస్ఐ వచ్చారు, ఎస్ఐ వచ్చి సల్యూట్ చేశారు. దీంతో అక్కడ మొత్తం అప్పటికే ఎవరెవరైతే మేడంని మొత్తం కూడా వీళ్ళు హెరాస్ చేశారో వాళ్ళందరినీ ఆల్రెడీ పోలీసులు పట్టుకున్న పరిస్థితి ఉంది. దాదాపు 40 మంది ఆకతాయిలను పట్టుకున్నారు. దాంట్లో ప్రధానంగా విద్యార్థులు ఉండడం ఇక్కడ గమనార్హం. ఎవరైతే దిల్సుఖ్ నగర్లో అక్కడ ఏదైతే ఉద్యోగాల కోసం చదువుకునే వాళ్ళు, కోచింగ్ సెంటర్లకు వెళ్ళే వాళ్ళు, విద్యార్థులు ఎక్కువ ఉంటారు. దాంతోపాటు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. ఉద్యోగాలు చేసుకొని ఇంటికి వెళ్లకుండా మరి రోడ్ల పైన ఏం జరుగుతుంది అంటూ కూడా మొత్తం కూడా ఒకవైపు సోషల్ మీడియాలో అయితే సుమతి మేడంకు మరి ప్రశంసలు వస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఎల్బీ నగర్ ఒకటే కాదు రేణు, ప్రధానంగా కూకట్పల్లి ఏరియాలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఖచ్చితంగా గతంలో ఆమె ట్రైనీగా ఉన్నప్పుడు కూకట్పల్లిలో కూడా ఆమె ఒక సర్చ్ ఆపరేషన్ చేసింది. అప్పుడు ఎస్ఐకి సంబంధించినటువంటి పోస్టింగ్ వ్యవహారంలో ఆమె ట్రైనింగ్లో ఉన్నారు. ఆ ట్రైనింగ్ వ్యవహారంలో అక్కడ ఆ ట్రైనింగ్లో భాగంగా కూకట్పల్లిలో ఒక ఆపరేషన్ చేశారనేది కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఆ తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ ఇన్ని రోజులకు అంటే కూకట్పల్లి తర్వాత ఆమె సిపిగా జాయిన్ అయిన తర్వాత ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది. సో గ్రౌండ్ సిచ్యువేషన్ ఏంటి, ప్రధానంగా అసలు సీసీ కెమెరాలు ఎట్లా వాడుకోవాలి, సీసీ కెమెరాల్లో మనకున్నటువంటి సమాచారాన్ని ఏ విధంగా ఈ క్రైమ్ జరగకుండా చూడాలి అనే అంశం పైన కూడా మహిళల భద్రత పైన ఆమె తీసుకున్నటువంటి చొరవ కావచ్చు, ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా ఒక్కసారిగా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఆకతాయిలకైతే ఖచ్చితంగా భయం అనేది పుట్టుకుంది. ఎందుకంటే ఎవరు మఫ్టీలో అక్కడ నిలబడతారో అనే భయం అయితే ప్రస్తుతం అయితే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి పుట్టుకున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్ సత్య, స్టే విత్ us. ఇక ఇప్పుడు ఈ ఆపరేషన్తో కూడా ఇప్పుడు ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ఈ రకంగా కూడా అక్కడ నుంచుంటుంది, ఒక ఆపరేషన్ చేపడుతుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసేటువంటి అంశం కాదు. అక్కడ నుంచుంది సిపి సుమతి అని గుర్తించలేదు ఎవరు కూడా. అక్కడ నుంచింది ఒక సాధారణ మహిళ అనుకుంటూ రోజు ఏ విధంగానైతే మిగిలినటువంటి మహిళల విషయంలో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారో అదే రకంగా తన దగ్గరికి వెళ్ళి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇక ఒకరి తర్వాత ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం కూడా 40 మందిని అరెస్టు చేయడం జరిగింది. కానీ ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఈ 40 మందిని అరెస్టు చేయడంతో ఈ ప్రాబ్లం తీరుతుందా అంటే, ఈ ఒక్క ఏరియాలోనే ఈ ప్రాబ్లం ఉందా ఇదంటే అస్సలు కాదు. ఈ పరిస్థితి వాస్తవిక పరిస్థితికి అద్దం పడుతుంది. అన్ని ఏరియాస్లో ఉన్నటువంటి పరిస్థితి, మహిళల పట్ల ఎటువంటి స్థితిగతులు మనం రోడ్డు మీద చూస్తున్నామన్నది తెలుస్తుంది. అర్ధరాత్రి మహిళ రోడ్డు మీద తిరగలిగినప్పుడే స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్తారు. మరి ఇప్పటికీ కూడా సేఫ్టీ అనేది క్వశ్చన్ మార్కుగా మారిపోయింది. ఎన్ని యాప్స్ వచ్చినప్పటికీ కూడా, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా, ఎంతటి భద్రత ఉన్నప్పటికీ మహిళా భద్రత అనేది ఒక క్వశ్చన్ మార్క్, ఒక హైలీ క్వశ్చన్ మార్క్. అది ఇప్పుడు మనం తమిళనాడు చూసినా లేకపోతే పశ్చిమ బెంగాల్ చూసినా ప్రభుత్వాలు మారిపోవటానికి కారణమైంది మహిళల భద్రత అనే అంశం. కానీ ఈ మహిళా భద్రత అనేది పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ, ఎవరికి వాళ్ళు ఎంత జాగ్రత్త పాటిస్తున్నప్పటికీ కూడా ఈ భద్రత అనేది రావటం లేదు. ఇక్కడ లోపం అక్కడ ఉన్నటువంటి మహిళలోనో అధికారుల్లోనో కాదు, అలా ప్రవర్తించేటువంటి వ్యక్తుల్లో ఉంది ఆ లోపం అనేది.
ఇలాంటి ఆపరేషన్స్ ఎన్ని చేపట్టినా, ఎందుకంటే అడుగడుక్కు కూడా ఒక పోలీసు ఉండలేరు కదా. ప్రతి అర్ధరాత్రి ఇటువంటి ఆపరేషన్స్ చేపట్టి ఇలాంటి వాళ్ళని గుర్తించి అరెస్ట్ చేయలేరు కదా. ఇలాంటి ఆకతాయిల విషయంలో ఎప్పటికప్పుడు కూడా రోడ్డు మీద తిరిగేటువంటి వాళ్ళు జాగ్రత్తగానే ఉండాలి. మరొకరు ఇప్పటికైనా కానీ ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రావాలి. ఒకరు రోడ్డు మీద నుంచున్నారు అంటే దానికి అర్థం కేవలం వాళ్ళు అంటే దేనికోసమో ఆశించో, డబ్బు కోసమో దేనికోసమో ఆ మహిళ నుంచున్నట్టు కాదు అనే స్థితిని గుర్తించాలి.